ఆరోగ్య అభిమానులకి నా హృదయపూర్వక నమస్కారాలు. స్వస్థ్ భారత్ మిషన్ కి స్వాగతం, సుస్వాగతం. హెల్త్ ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద హెల్త్ ట్రీట్మెంట్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ద క్యూర్. కాబట్టి అందరికీ ఆరోగ్యకరమైనటువంటి సమాచారం అందించేసి స్వస్థ్ భారత్ మిషన్ ను ప్రారంభించడం జరిగింది. ఈ స్వస్థ్ భారత్ మిషన్ ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా జీవించాలనే ఉద్దేశంతో ప్రారంభించడం జరిగింది. దీనికి భాగంగా ఈరోజు ముఖ్యంగా వజ్రాసనం గురించి తెలుసుకోవడం జరుగుతుంది. వజ్రాసనము ఈ ఆసనంలోనే తెలిసిపోతుంది, ఈ పేరులోనే తెలిసిపోతుంది. వజ్రం ఈ ఆసనాన్ని ఇంగ్లీష్లోనే డైమండ్ పోజ్ అంటారు. ఎందుకంటే శరీరానికి గట్టిగా దృఢంగా వజ్రంలాగా తయారు చేస్తుంది. కాబట్టి ఈ ఆసనానికి వజ్రాసనం అని పేరు పెట్టడం జరిగింది మన ఋషిమునులు. ఋషి సంస్కృతి ఈ యోగా, ప్రతి ఇంటికి యోగాను అందించాలనే ఉద్దేశంతో ఈ సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది. వజ్రాసనం చాలా చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి వజ్రాసనం దినచర్యలోని కనీసం ఒక 10 నిమిషాలు భోజనం చేసిన తర్వాత చేసినట్లయితే మీ అందరికీ ఆరోగ్యం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన శరీరానికి కావాల్సింది పోషక పదార్థాలు. ఆ పోషక పదార్థం ఎలా వస్తాయి? మనం తీసుకున్నటువంటి ఆహారం ద్వారానే వస్తాయి. ఆహారం ద్వారా మనకు పోషక పదార్థాలు అందడం జరుగుతుంది. పోషక పదార్థాలు అందకపోతే దానికి సంబంధించినటువంటి సమస్యలు రావడం జరుగుతుంది. మరి ఈ వజ్రాసనం ద్వారా మనకి పోషక పదార్థాలు ఎలా అందుతాయో చూద్దాం. సమాజంలో ఒక అపోహ ఉంది, భోజనం చేసిన తర్వాత కంపల్సరీగా వాకింగ్ చేయాలనేటువంటి అపోహ ఉంది. వాకింగ్ చేయడం ద్వారా ఏమవుతుంది చూడండి, భోజనం చేయగానే పొట్టలోని ఆహారం పడిపోతుంది. మన రక్త ప్రసరణ అనేది ఎక్కువగా పొట్టలో కావాల్సి ఉంటుంది. కానీ మీరు వాకింగ్ చేశారనుకోండి, వాకింగ్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఎక్కువ రక్త ప్రసరణ కాళ్ళలో పోతుంది. పొట్టకు వెళ్ళాల్సినటువంటి రక్త ప్రసరణ కాళ్ళలోకి వెళుతుంది. మరి జీర్ణం సరిగా అవుతుందా? కాదు. కాబట్టి భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేయడము మంచిది కాదు. దానికంటే మంచిది ఏంటంటే వజ్రాసనం వేయడమే మంచిది. ఎందుకంటే మన కాళ్ళలో రక్త ప్రసరణ తగ్గేసేసి పొట్టలో ఎక్కువ రక్త ప్రసరణ పోయేటట్టు చేస్తుంది ఈ వజ్రాసనము. దీని ద్వారా ఏమవుతుంది చూడండి, ఇది శరీరంలో ప్రతి భాగానికి పనిచేస్తుంది. వజ్రాసనం ఏ విధంగా పనిచేస్తుందంటే, ఉదాహరణకి వెంట్రుకలు బాగా ఎదగాలనుకోండి, వెంట్రుకలకు కావాల్సినటువంటి పోషక పదార్థాలు ఎక్కడి నుంచి లభిస్తాయి? ఆహారం నుంచి లభిస్తాయి. మీరు మంచి ఆహారం తీసుకుంటున్నారు, ఇప్పుడు ఆహారంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరి తీసుకున్నటువంటి ఆహారము అది జీర్ణం కావాలి కదా. మరి మీరు భోజనం చేసిన తర్వాత కాలినడక నడిస్తే రక్త ప్రసరణ కాళ్ళకి ఎక్కువ పోతుంది, పొట్టలకి ఎక్కువ పోదు. అదే మీరు వజ్రాసనంలో కూర్చుంటే మీ అబ్డమన్కి పొట్టకి రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. దీని ద్వారా ఏమవుతుందంటే రక్త ప్రసరణ ఎప్పుడైతే ఎక్కువగా పొట్టలోకి పెరుగుతుందో అప్పుడు మీ మెటబాలిజం పెరుగుతుంది, మీ జీర్ణ ప్రక్రియ పెరుగుతుంది. ఎప్పుడైతే జీర్ణ ప్రక్రియ పెరుగుతుందో చూడండి, తల వెంట్రుకలు ఎట్లా ఉపయోగపడుతుంది. తల వెంట్రుకలు ఊడిపోతున్నాయి అంటే దానికి కారణం ఏంటి? దానికి కావాల్సిన పోషక పదార్థాలు అందించట్లేదు. తింటున్నారు కానీ అందించట్లేదు. పైనుంచి వేస్తున్నారు, కింద నుంచి వెళ్ళిపోతున్నాయి. అప్పుడు పోషక పదార్థాలు మీ తల వెంట్రుకలకు అందట్లేదు. తల వెంట్రుకలకు అందకపోవడం వల్ల తల వెంట్రుకలు ఊడిపోతాయి, తల వెంట్రుకలు తెల్లబడతాయి. తల వెంట్రుకలకు కావాల్సినటువంటి పోషకాలు మీకు ఈ వజ్రాసనం వల్ల జీర్ణం బాగా అవుతుంది. పొట్ట అబ్జర్వ్ చేసుకుంటుంది. పొట్ట అబ్జర్వ్ చేసుకొని ఆ పోషక పదార్థాలు రక్తంలో కలిసి రక్తం ద్వారా తల వెంట్రుకలు పోతాయి. తల వెంట్రుకలు బాగా ఎదుగుతాయి, తల వెంట్రుకలు ఊడిపోకుండా ఉంటాయి. కాబట్టి ఇది వజ్రాసనం తల వెంట్రుకలకు ఉపయోగపడుతుంది. తర్వాత మనకు ఆహారంలో తీసుకున్నటువంటి విటమిన్ ఏ, అది కళ్ళకు ఉపయోగపడుతుంది. జీర్ణమైనటువంటి విటమిన్ ఏ రక్తం ద్వారా కళ్ళకు అందుతుంది. కాబట్టి వజ్రాసనము కళ్ళకు కూడా బాగా పనిచేస్తుంది. తర్వాత పండ్లు గట్టిగా ఉండాలంటే మనకు కాల్షియం కావాలి. ఆ కాల్షియం ఎలా అందుతుంది? జీర్ణం ద్వారానే అందుతుంది. కాబట్టి వజ్రాసనం రోజు భోజనం చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు వేయడం ద్వారా ఆహారంలో తీసుకున్నటువంటి కాల్షియం బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ రక్తంలోని కలిసినటువంటి కాల్షియం మీ పండ్లకు అందుతుంది, పండ్లు గట్టిగా పడతాయి. తర్వాత థైరాయిడ్ కావాల్సినటువంటి పోషకాలు అయోడిన్ కావాలి. మీరు ఆహారంలో తీసుకున్నటువంటి అయోడిన్ థైరాయిడ్కి అందిస్తుంది. ఈ విధంగా అయోడిన్ ఎక్కువ థైరాయిడ్ గ్రంథికి అందడం వల్ల మీ థైరాయిడ్ గ్లాండ్ బాగా పనిచేస్తుంది. ఈ విధంగా మీ ఊపిరితిత్తులకు కావాల్సినటువంటి ఆక్సిజన్ బాగా లభిస్తుంది, పోషక పదార్థాలు బాగా లభిస్తుంటాయి. కాబట్టి మీ ఈ వజ్రాసనం చేయడం ద్వారా ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి.
దీని ద్వారా మెటబాలిజం పెరుగుతుంది, దీని ద్వారా గ్యాస్ లాంటి సమస్య పోతుంది. జీర్ణం కానటువంటి ఆహారం మాత్రమే మనకి విషవాయువులని ఉత్పత్తి చేస్తుంది, దాని ద్వారా గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. దాని ద్వారా జీర్ణం కానటువంటి ఆహారం ద్వారా యాసిడిటీ ఉత్పత్తి అవుతుంది, పొట్ట ఆయాసంగా అవుతుంది, బ్లోటింగ్కి గురవుతుంది, బరువుగా అనిపించడం జరుగుతుంది. కాబట్టి పొట్ట భాగంలోనే రక్త ప్రసరణ పెంచేటట్టు చేస్తుంది ఈ వజ్రాసనం. దీని ద్వారా ఏమవుతుంది, పొట్టలో ఉన్నటువంటి ప్యాన్క్రియాస్కి మంచి పోషక పదార్థాలు అందుతాయి, రక్త ప్రసరణ పెరుగుతుంది, కావాల్సిన ఆక్సిజన్ అందుతుంది, మీ ప్యాన్క్రియాస్ బాగా పనిచేస్తుంది కాబట్టి షుగర్ బాగా పనిచేస్తుంది. తర్వాత ఇది మైండ్ని కామ్గా ఉంచుతుంది వజ్రాసనం, మీకు నిద్ర బాగా పడుతుంది. ఎప్పుడైతే మైండ్ కామ్గా ఉంటుందో స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ కాకుండా మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. దీని ద్వారా బీపీ కంట్రోల్ అవుతుంది. బీపీని కంట్రోల్ చేసేటువంటి ప్రక్రియ కూడా ఈ వజ్రాసనము ఉపయోగపడుతుంది. తర్వాత మహిళలకు ఓవరీస్కి కావాల్సిన పోషక పదార్థాలు అందకపోవడం వల్ల ఓవరీస్ బలహీనం అవుతున్నాయి. దీని ద్వారా మహిళలు చాలామంది నెలసరికి సంబంధించినటువంటి సమస్యలకు గురవుతున్నారు. పీసీఓడి లాంటి సమస్యలకి, హార్మోన్ డెఫిషియన్సీ సమస్యలకి మహిళలకు గురవుతున్నారు. ఇన్ఫర్టిలిటీకి గురి అవుతున్నారు. కాబట్టి ఇది నెలసరి సంబంధించిన సమస్యలకి ఉపయోగపడుతుంది. తర్వాత పురుషులకి సెక్సువల్ ఆర్గాన్స్ బాగా ఉపయోగపడతాయి, దానివల్ల సెక్స్ సంబంధించినటువంటి సమస్యలు తగ్గిపోతాయి. ఈ విధంగా చూసినట్లయితే వజ్రాసనం ద్వారా కంప్లీట్ బాడీకి పనిచేస్తుంది ఈ వజ్రాసనము. మైండ్ రిలాక్స్ అవుతుంది, నిద్ర బాగా పడుతుంది. ఈ విధంగా అనేక సమస్యలకి పరిష్కారం ఇస్తుంది ఈ వజ్రాసనం. తర్వాత లోవర్ బ్యాక్ పెయిన్, నడుముకి కింద భాగంలోనే కలిగేటువంటి నొప్పిని కూడా ఈ వజ్రాసనం ఉపయోగపడుతుంది. కాబట్టి దినచర్యలోనే వజ్రాసనము భోజనం చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు వజ్రాసనంలో కూర్చోవడం ద్వారా అనేక లాభాలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా భోజనం చేసేటప్పుడు వజ్రాసనము కనీసం ఒక 10 నిమిషాలు చేసి మీరు మంచి ఆరోగ్యాన్ని పొంది స్వస్థ భారత్ మిషన్లోని భాగస్వాములుగా కావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ వజ్రాసనము చేయడం ద్వారా మనకు కావాల్సినటువంటి అన్ని పోషక పదార్థాలు మొత్తం శరీరానికి అందుతాయి. అందేసి స్వస్థ శరీరం ఆరోగ్యంగా జీవిస్తుంది. ఆహారం బాగా తింటున్నాం, మరి జీర్ణం చేసుకోవాలి కదా. ఒకవేళ జీర్ణం చేసుకోకపోతే అదేమవుతుందంటే విషంగా మారిపోతుంది, మలబద్ధకానికి గురవుతుంది. వజ్రాసనం చేయడం ద్వారా మలబద్ధకానికి కూడా ఉపయోగపడుతుంది, మీ మోకాళ్ళ నొప్పులకి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది చేయకూడనటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే, అవును, చాలా అధిక బరువు ఓబెసిటీ ఉన్నవాళ్ళు ఈ ఆసనాన్ని చేయకూడదు. తర్వాత హర్నియా లాంటి సమస్యలు ఉన్నవాళ్ళు, సివియర్ బ్యాక్ పెయిన్, స్లిప్ డిస్క్ లాంటి సమస్యలు, తర్వాత ఆపరేషన్ అయినటువంటి మోకాలు కానీ ఉన్నట్లయితే ఈ వజ్రాసనాన్ని నిషేధించాలి, చేయకూడదు. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కాస్త నెమ్మదిగా ఈ ఆసనాన్ని అభ్యాసం చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ వజ్రాసనము ఎలా చేయాలో ప్రక్రియ మనము ఇప్పుడు తెలుసుకుందాం. పతంజలి చికిత్సాలయం, హనుమాన్ నగర్, సదాశివపేటలో పతంజలి పూజా సామాగ్రి, పర్సనల్ కేర్, హోమ్ కేర్, హెల్త్ కేర్, హెయిర్ కేర్, బేబీ కేర్, బ్యూటీ కేర్, వంట సామాగ్రి, పతంజలి ఆహార పదార్థాలు, గింజ ధాన్యాలు, డ్రై ఫ్రూట్స్, ఆక్యుప్రెషర్ వస్తువులు, చిరుధాన్యాలు లభించును. పతంజలి యోగ ఆయుర్వేద చికిత్సాలయంలో గ్యాస్, అసిడిటీ, జీర్ణ సంబంధిత సమస్యలకు, నడునొప్పి, స్లిప్ డిస్క్, సియాటికా, షుగర్ వ్యాధి, బీపీ, మలబద్ధకం, అర్షమూలలు, మోకాళ్ళ నొప్పులు, తలనొప్పి, ముఖంపై మొటిమలకు, థైరాయిడ్, తల వెంట్రుకలు నల్లబడడానికి, స్త్రీలకు నెలసరి, పీసీఓడి, కీళ్ళ నొప్పులకు, సంతానలేమి, రక్తహీనత, కంటి సమస్యలు, వైట్ డిశ్చార్జ్, చర్మ వ్యాధులు, పంటి సమస్యలు, నోటి దుర్వాసన, సెక్స్ బలహీనత, నరాల బలహీనతలు, శరీర బలహీనతలు, శుక్రకణాలు తగ్గడం, పిల్లలు లేని వారికి మొదలగు రోగాలకి ఆర్గానిక్ ఆయుర్వేదిక్ మందులచే చికిత్స చేయబడును. పతంజలి స్వదేశీ సమృద్ధి కార్డ్ సదుపాయం కలదు. ఈ కార్డుతో ప్రజలకి పతంజలి వస్తువులు హోల్సేల్ రేటుతో పాటు 5 లక్షల ప్రమాద బీమా పతంజలి అందిస్తుంది. ఇట్టి గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. విదేశీ వద్దు, స్వదేశీ ముద్దు, కెమికల్ వద్దు, ఆయుర్వేదమే ముద్దు, ప్లాస్టిక్ బాటిల్ వద్దు, రాగి బాటిలే ముద్దు. ఇట్లు పతంజలి చికిత్సాలయం, హనుమాన్ నగర్, సదాశివపేట.
వజ్రాసనము చేసేటువంటి ప్రక్రియ గురించి తెలుసుకుందాం. ముందుగా దండాసనంలో కూర్చుంటాం. ఈ ఆసనాన్ని దండాసనం అంటాం. దండాసనంలో కూర్చొని నెమ్మదిగా మీ కుడి కాలు తీసుకోండి. కుడి కాలు తీసుకొని సీట్ కింద పెట్టుకోండి. దాని తర్వాత మీ సీట్ భాగాన్ని అంతా కూడా కుడి కాలు మీద తీసుకొచ్చి ఎడమ కాలును ఫ్రీ చేయండి. ఎడమ కాలును ఫ్రీ చేసేసి ఎడమ కాలుని కూడా మీరు సీట్ కిందకి తీసుకురావాలి. తీసుకొచ్చి ఈ విధంగా మనం కూర్చోవడం వజ్రాసనం అంటాం. కొంతమంది ప్రారంభంలో కొంచెం సమస్యగా ఉంటుంది. ఈ విధంగా చూసినట్లయితే వజ్రాసనము ముందు నుంచి చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. చేతులు ముఖాల మీద పెట్టి కూర్చుంటాం ఈ వజ్రాసనంలో. వెనకాలో చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. మన కాళ్ళు సీట్ గ్యాప్లోనే వేళ్ళపై వీళ్ళపైన బుట్టన వీళ్ళు పెట్టేసి మనం సీట్ భాగంని ఈ గ్యాప్లోనే మెడమెల గ్యాప్లోనే సీట్ భాగాన్ని ఉంచేసి ఈ విధంగా కూర్చుంటాం. వెనకాల ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి రోజు ఒక 10 నిమిషాలు మీరు వజ్రాసనము భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేసే బదులు వజ్రాసనంలో కూర్చోండి. దాని ద్వారా తీసుకున్నటువంటి పోషక పదార్థాలు శరీరానికి బాగా అంది మనకు కావాల్సినటువంటి అవయవాలకి ఆరోగ్యంగా ఉంచుతుంది. అప్పుడు శరీరం ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ స్వస్థ భారత్ మిషన్లో మీరందరూ కూడా భాగస్వాములై మీకు తెలిసినటువంటి బంధుమిత్రులకు అందరూ కూడా ఈ సమాచారాన్ని అందించండి. ఒకరి నుంచి తెలుసుకొని మనమందరం కూడా ఆరోగ్యంగా జీవిద్దాం. స్వస్థ భారత్, సమృద్ధ భారత్. ఓం